జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది. మా అంచనాల మేరకు, మా సర్వేల మేరకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 25-30 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గత 10 ఏళ్ల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత ఈ 20 నెలల సమయంలో మేము 40,000 రేషన్ కార్డులు ఇచ్చినాం ఒక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే. అదిగాక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 85% జనాభాకి మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ బియ్యంలో మంచి హై క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది నేటి కాంగ్రెస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి జనమంతా ఫీలింగు. అన్ని విధాలుగా మేము చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసినాం. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. తప్పనిసరిగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అజారుద్దీన్కి ఓటమి భయంతోనే మంత్రి పదవి హడావుడికి ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా, దాని రేపు మాట్లాడదాం. స్వెరిగిన తర్వాత వాళ్ళు నవీన్ యాదవ్ ఒక చురుకైన యాక్టివ్ డైనమిక్ యంగ్ యాదవ్ లీడర్, బీసీ లీడర్. అతని పాపులారిటీ, అతని డైనమిజం, అతని క్యారిస్మా తట్టుకోలేక లేనిపోని విమర్శలు తగదు. We are already implemented almost all of the 6 guarantees. KTR is wrong. We are already implementing. People are very satisfied with the Congress government rule. We are sure that we are going to win with a huge majority. మరి వాళ్ళు ఎక్కడ చేసిన అభివృద్ధిగా మాత్రం మాకైతే పడతలేదు. మేము ఈ 20 నెలల్లో అభివృద్ధి వాళ్ళు 10 ఏళ్ళు చేసిన దానికంటే ఎక్కువ చేసినాం.